అది లేవని బళ్ళు అన్నారు. బళ్ళు కూడా తెలిసి వెనక్కి వెళ్ళిపోతాం. అక్కడ మాట్లాడి ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు క్లారిటీ అక్కడ ఇచ్చారు కాబట్టి మేము బళ్ళు వేసుకుంటే అక్కడ పెట్టాం. ఎస్ఐ గారు ఫోటోలు సబ్జెక్టుల ఫోటోలు ఇవన్నీ క్లారిటీ చూపించారు. క్లారిటీ వచ్చింది కాబట్టి మేము పక్కన తెలియదు కదా ఇవన్నీ. మేము ఒక మాటగా మాట్లాడుకుని ఇలా జరిగింది, అనుకూలంగా మనకు జరిగింది, వెళ్ళిపోతారని చెప్తాకి అదే మా వాళ్ళు బళ్ళు ఉన్నాయి కదా, 450 బళ్ళు ఉన్నాయి. అక్కడ బళ్ళు వేసుకుని వచ్చిందా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంత అయింది కదా, 20 నిమిషాలు అయ్యి సెక్షన్ పెట్టారన్నారు. 1 సెక్షన్ మనం పెడతాం. మొత్తం రావాలి మీరు రావాలి. మగోడు కాదు పోలీసులు, మగోడిని కొట్టినాడు పోలీసులు. ఈ నెల 5వ తారీఖున కైక్లూరు నియోజకవర్గం దానగూడెం గ్రామంలో 2 వర్గాల మధ్య వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో 2 వర్గాల మధ్య చిచ్చు రేగడంతో కొంతమంది బాధితులను వాళ్ళకు గాయాలు కూడా చేయడం జరిగింది. దీనిని పోలీసులు నిన్న నిర్ధారించిన రీతిలో ఏమైందంటే, దీనిలో వర్గాల రీతి మధ్య ఇది గొడవ కాదు, ఇది 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవగా దీన్ని భావించి ఇందులో ఇప్పటికే 7 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు చెప్పారు. ప్రస్తుతం మనం దానగూడెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, దానగూడెం గ్రామంలో ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? దానగూడెం గ్రామంలో ఏం జరిగిందంటే, రేషన్ కానీ పిల్లలు వెళ్తున్నారు. వెళ్ళే పిల్లల్ని ఆ బొమ్మ ఊరేగిద్దప్పుడు ఆ పిల్లల్ని ఏం చేశారు, తిరిగి వచ్చే పిల్లల్ని పట్టుకుని లాగేసి ఆ కత్తితో అట్టికాళ్ళు కోసే కత్తితో పట్టకోసేసి ఒక పిల్లడైతే నెత్తి పాలు కొట్టేశారు. చాలా బీభత్సం చేశారు. మేమైతే ఎక్కడ ఉన్నాం, అక్కడ జరిగింది ఆ గొడవ. కొంచెం మా ఊరు వాళ్ళు వెళ్ళేటప్పటికి అసలు వాళ్ళు చేశారు, రాళ్ళు ఇచ్చుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాళ్ళు ఇచ్చుకుని వైరు మొత్తం సమస్తం కొట్టారు. అది అక్కడున్న సీసీ కెమెరాలు ఆపేసారు, కరెంట్ తీసేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎట్లా కొట్టారంటే అట్లా కొట్టేశారు. కొట్టేసి మళ్ళీ ఏమి తెలియనట్టు వెళ్ళిపోయి మేము కొట్టలేదని అడుగుతున్నారు వాళ్ళు. ఎవరు కొట్టింది ఎవరనేది మీకు ఏమైనా తెలుసా? తెలుసు. పూర్ణ మేనల్లు వీళ్ళిద్దరు, పూర్ణ కొడుకు బొల్లు బాబు, పోతు బాబు, శివ. గతంలో ఎటువంటి ఘర్షణలు వీళ్ళకి ఏమీ లేవు. మరి ఎలా కొట్టారంటే వాళ్ళకి ఎందుకు ఆ గొడవలకు లేవు. మరి ఎలా కొట్టారో పిల్లల్ని కొట్టేశారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఇక దళితులు అన్న వాళ్ళు బతకొద్దని, మాకు కాపు వర్గం అంతా మేమే ఉండాలి, ఆ దళితులకి ఎద్దకూడదు, వాళ్ళు బతకొద్దు అంటే ఈ లోకల మీద బతకొద్దా? రాజ్యాంగం తీసుకొచ్చాడు అంబేద్కర్, మరి ఆ రాజ్యాంగం ప్రకారం మేము నడసొద్దా? సీఎం గారు రంగాబాబు పేడ పూసారనే స్వప్నం ఇచ్చాడే, మరి మా దరిద్రకి ఎంత జరుగుతుంటే ఎక్కడ ఉన్నాడు సీఎం దృష్టికి వెళ్ళలేదా? ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా మీ గ్రామానికి వచ్చాడు. ఇప్పటికి శుక్రవారం 5వ తారీఖున జరిగింది. ఇప్పటికి ఎమ్మెల్యే మా ఊరు వచ్చాడికి అట్లా అంటే ఆడుకున్నామని ఆడుకోరకు వర్గమనా? మా దళితులు చూసుకోడా? మేమే లేదా ఓట్లు, మేమైతే గెలవలేదా? దేనికి ఆ ఎమ్మెల్యే ఎందుకు రాలా? ఈ రోజుకి ఇప్పుడు వచ్చి సమాధానం లేదు. చచ్చిపోయి ప్రశ్నలు ఉన్న పిల్లలు ఇప్పుడు వరకు హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా నొప్పి అని బాధపడుతుంటే హాస్పిటల్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళి పరామర్శ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎమ్మెల్యే ఎందుకు రాలేదు? అసలు ఎవరు అధికారం అన్న వాళ్ళు ఇక్కడికి రాలా? ఈ అధికారులు అందరూ ఒకటి ఈ దళితులు సంపాదన సొంతారేంటి? ఎందుకు సంపారు? మిమ్మల్ని వాళ్ళని హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులను చూడడానికి కూడా వెళ్ళలేదు.
లేదు. కనీసం దెబ్బలతో ఉన్నవాళ్ళు కూడా, చావు బతుకులో ఉన్నవాళ్ళు కూడా మమ్మల్ని ఇలా వెళ్తాక మాకు రూల్ లేదు. మళ్ళీ ఆ చావు బతుకులో ఉన్న వాళ్ళు మేము అటు నుంచి వెళ్ళనిపోతే మేము ఇలా తిరిగేసి తీసుకెళ్ళాం. అలాగని మేము న్యాయం కోసం మేము వెళ్తే మమ్మల్ని పట్టుకుని కైట్లూరు మార్కెట్ లో ఆడ మొగ ముసల ముక్కని చూడకుండా పట్టుకుని డొల్లాడిచ్చేసారు. పోలీసులకు హక్కు ఎవరిచ్చారు? పోలీసుల్ని నడి రోడ్డు మీద ఆడదాన్ని కొట్టమని చెప్పారా? చెప్పలేదు కదా. లాఠీలతో మమ్మల్ని ఎందుకని దౌర్జన్యం చేయాలి? అడిగినందుకు కొడతారా? మాకు పోరాటం కావాలని పోరాడాం, మమ్మల్ని అలా కొడతారా? మాకు అది న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. అంటే మాకు ఒక ఆడవాళ్ళ మీద బట్టలు కూడా లేకుండా కొట్టారు పోలీసులు. ఆ వర్గం ఎవరిచ్చారు? మేము న్యాయం కోసం పోరాడతాం, అది మా ఊరికి జరిగింది. అంటే మాలా ఇది మాలా కాకపోయినా వేరుగా కాదు. మేము మాలా అందరం మేము కలిపి ఉన్నాం. ఈ రోజు కులం వేరుగా ఎందుకు చూశారు? చూడకూడదు, అలా చూడకూడదు. మేము ఎప్పుడు అలా చూడలేదు. ఈ రోజు మాకు న్యాయం కావాలని మేము కోరుకున్నాం. మమ్మల్ని న్యాయం కోసం మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకే. గతం అవన్నీ మేము వదిలేసాం. ఇప్పుడు ఈ 4 రోజులు మట్టి ఈ రోజు ఆడవాళ్ళు దెబ్బలు తిన్నా సరే కనీసం ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు. ఒక్కళ్ళు కూడా మాకు న్యాయం కోసం రాలేదు. మాట్లాడితే ధర్నా చేద్దాం. ఎందుకంటే ఇటు నష్టపోయింది 2 పిల్లలు, ఇటు మేము అందరం ముసలి అందరం కానించి మేము తనులు తిన్నాం కాబట్టి మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు 3 రోజులు గత శుక్రవారం నుంచి మేము అన్నాలు కానీ ఏమి కానీ వంట కూడా చేసుకోవట్లేదు. అలాగే మేము ధర్నాల కోసం అయినా మాకు ఎంత పోరాడినా సరే మమ్మల్ని వెళ్ళొద్దు అంటున్నారు, అటుకేసి రావద్దు అంటున్నారు. అంటే ఊరిని ఏమన్నా కొనుక్కున్నారా? కాపులు జనసేన నాయకులు అంటున్నారు. జనసేన నాయకులు అయితే మేము ఓట్లు వేయలేదా? అందరూ అయితేనే గెలిచారు. మాలోళ్ళు కాపులు అందరూ అయితేనే గెలిచారు. కనీసం జనసేన కావాలంటే మేము జనసేన మనుషులు, జనసేన అది తప్పు. ఓటు అన్నది అందరూ ఏదైనా జనసేన పార్టీ అయినా ఏదైనా గెలిచింది. అంతేగాని మేము జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ గెలిస్తే చంపేసినా సరే మేము అలా ఉండాలా? మేము అలా ఎందుకుంటాం? పవన్ కళ్యాణ్ అండ చూసుకుంటే పవన్ కళ్యాణ్ వాళ్ళకి మాత్రం అండ నిలబడతాడా? మాకు నిలబడ్డా? అర్జున్ వాళ్ళంటే వాళ్ళని సేవ్ చేసుకుంటే మరి మేమేమైపోవాలి? అంటే మాలంటే చిన్న చూపా, తక్కువ చూపా? అంటే మాకు న్యాయం కావాలి. ఆయన గెలిచారు కాబట్టి ఈ రోజు ఆడవాళ్ళు నడు రోడ్డు మీద బట్టలు లేకుండా కొట్టారు. అది అలా ఎందుకు జరగాలి? ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ మమ్మల్ని పరామర్శించడానికి ఎవరో రాలా. మరి న్యాయం కోసం మేము తిరుగుతాం. మమ్మల్ని అడ్డుకోవద్దు, ఆపొద్దు, అది పోలీసులు అయినా సరే. ఈ 3 రోజుల నుంచి మీ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయేమో? ఎలాంటి పరిస్థితులు? మాకు మంచినీళ్ళు తీసుకోవడానికి రావడానికి కూడా మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. మాకు భోజనాలు కూడా లేవు. మేము ఒంట్లో నీళ్ళు వేసుకున్న వాళ్ళు కనీసం హాస్పిటల్ తీసుకెళ్తే కూడా మాకు లేదు, మాకు సేఫ్టీ లేదు. అటు ఇటు తిరగనిత్తలేదు. ఇప్పుడు మా కోసం వచ్చిన కూడా. అమ్మ చెప్పండి, ఆ రోజు సంఘటన జరిగినటువంటి రాత్రి మీ గ్రామం అంతా కూడా ఏకమయ్యి ఆ రోజు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు మీరు కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు ఆ విధంగా ఆ రోజు అక్కడ ఘర్షణ జరగడం జరిగింది? ఎందుకు ఈ రోజు మీ గ్రామంలో ఎంత ఇదిగా పోలీసులు పికెటింగ్ చేయడం జరిగింది? మాకైతే కాపులకి మాకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. ఈ కొల్లు బాబు అన్న అబ్బాయి మా ఊర్లో మాకు వాళ్ళకే ఘర్షణ పెట్టి మా పిల్లల్ని చంపేసి మమ్మల్ని కూడా నానా విధంగా కొట్టేసి నానా గల్ల చేశాడు. ఆ కొల్లు బాబాయ్ అన్న అబ్బాయి ఇక్కడ కనపడకూడదు, మాకు కనపడంత దూరంగా వెళ్ళిపోవాలి. ఇక్కడ అంటే అబ్బాయి ఉండకూడదు. ఆ అబ్బాయి వల్ల మా గొడవలు, ఆ అబ్బాయి వల్ల మా ఊరు చుట్టేశారు. ఆడపిల్లల్ని ఎక్కడికి వెళ్ళినట్లా, మమ్మల్ని అంటే ఎక్కడ కదలెత్తలా. మనం వాళ్ళని ఆదరిస్తున్నాము, వాళ్ళకి సన్మానాలు చేస్తున్నాము, అయినా ఎందుకు మనలో ఇలా వర్గం చూసి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? అయితే మాకు తెలిసినంత కాలం మా ఊరు ఎవరు వచ్చినా మేము గౌరవిస్తాం, వాళ్ళని అభిమానిస్తాం, వాళ్ళని మేము ఎప్పుడు సన్మానిస్తాం. కానీ ఈ అబ్బాయి వల్ల, ఈ సొల్లు బాబీ అన్న అబ్బాయి వల్లనే ఈ రోజు మా గ్రామానికి ఈ బాధ వచ్చింది. ఈ శ్రమ రావడానికి కారణం, ఈ ఆడపిల్లలకి మగవాళ్ళు అల్లు పడ్డానికి కారణం అతనే. అతను అసలు ఇక్కడ ఉండకూడదు, అతను అర్జెంట్ గా చెయ్యాలి. అతను అర్జెంట్ గా చేద్దాం తప్ప మేము ఊరుకోం. అతను అరెస్ట్ చేసిన క్షణాన్ని మేము ఎక్కడికక్కడ మౌనంగా ఉంటాం. మాకు కనపడంత దూరంగా వెళ్ళిపోలే అబ్బాయి, ఇక్కడ మట్టుకు ఉండకూడదు. మా గ్రామంలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు అతను అసలు అతని సంబంధం ఏంటయ్యా? అతని సంబంధం లేదుగా. మేము ఎవరినే మళ్ళా మేము కాపులు మేము ఎవరు కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, మాకు అసలు తెలియదు. ఆడ మేము ఒక అన్నదమ్ములాగా ఉన్నాం, ఒక అక్క చెల్లిలాగా ఉన్నాం. వాళ్ళ మేము పరిగెళ్తాం, మా ఇళ్ళకి ఆలోచి పని చేస్తారు. వాళ్ళు తాపి వాళ్ళు ఎవరు ఏ పని అయినా మా ఊరు వస్తారు, మేము వాళ్ళ ఊరు వెళ్తాం. మేమందరం కలిసి కట్టుడుగా వాళ్ళ చెరువులు ఉన్న కాలువలు ఉన్న ఏమన్నా మేమందరం తెల్లారితే కలిసి మెలిసి ఉంటాం. ఇప్పటి వరకు మాకు అసలు గొడవలు తెలియదు. అతను పెట్టిన దానికి ఆ రోజు కోసేమన్న దానికి మరి అతను మాట్లాడుతూ ఇది నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను సామరస్యపరచడానికి అక్కడికి వెళ్ళానని చెప్పి ఉన్నదే. ఆ రోజు సీఏలు ఎస్సీలు ఏలు నుంచి 2 కార్ల మీద వచ్చి మేము మా ఊరు కైకులు వెళ్ళాం. ఆడపిల్లల్ని నానా ఎదుపులుగా మగవాళ్ళని నాడలని జాలి చింపేసి లంగా లాగేసి చీర లాగేసి చెంచెరు కాడ మారుగట్టు కాడ వచ్చ
పోపించుకుంటా మా నోరెల మూపించి దాన్ని కూడా తీసుకొచ్చి వదిలేరు. దాన్ని కూడా తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒక్క ఆడపిల్ల బయటకు వెళ్ళా. తెల్లారితే మా వాళ్ళందరూ కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, పనులకి వెళ్ళాలి. ఏ బిడ్డ ఏమైపోద్దు ఆ పిల్లల్ని నుంచిన పలుగా పీక్కోసేలని చూశారు. అసలు నుంచిన భగవంతుడు తప్పించి పొట్టగానించి వాళ్ళ తల్లిదండ్రులు గోళ్ళమని ఆడుతున్నారు. మేము ఎవరికేం అన్యాయం చేయలేదే, ఎవరికేం ద్రోహం చేయలేదు. మా ఊరికి మంచి చేసినా చెయ్యకపోయినా వాళ్ళు అత్తని మేము గౌరవిస్తాం, వాళ్ళు మేము అభిమానిస్తాం, బాగానే చూసుకుంటాం. వాళ్ళు ఏదైనా ఎత్తం రూపాయి తింటాం, లేకపోతే మేము కష్టపడుకుని బతుకుతాం. మేము ఎక్కడ ఏం తెచ్చుకుని తినలా, అన్యాయంగా ఎక్కడ సంపాదించుకోవాలి. మరి ఆయనకి ఎందుకు అంత కక్ష మా మీద? ఎందుకని మీ మీద దాడి జరిగినా సరే పోలీసులు మీ గ్రామంలో ఎంత విధిగా పికెటింగ్ ఎందుకని చేయవలసి వచ్చింది? ఎందుకు చెయ్యాలి? ఆ పోలీసు ఎందుకు చెయ్యాలి? మా వాటి మీద దెబ్బ ఎందుకు వేయాలి? మేము న్యాయం అడిగితేకెళ్ళాం, న్యాయం గురించి కొట్టేస్తాడా? ఆ పోలీసులు కొట్టేస్తారా మమ్మల్ని? మేమందరం ఎలా వచ్చాం? అక్కడి నుంచి కుక్క పిల్లలు వచ్చినట్టు వచ్చాం. కుక్క పిల్లలు వచ్చినట్టు వచ్చామయ్యా. తెలుగుదేశం మాదేను, మాది ప్రభుత్వం మాది అని ఇరవిగా పోయి పోలీసులు గారు దాడి చేసింది. కాపులు కొట్టించారు. ఆడెవడా బొల్లు బాబా ఖచ్చితంగా జైలు పోయి చేయాలండి. ఆడ చేసేదాకా మాకు నిద్ర ఆడడం లేదు. మాకు 3 రోజులు తిండి తిప్పలు లేవు, మాకు నీళ్ళు లేవు, దుప్పులు లేవు. అసలు ఏడుతున్నాం. ఆడపిల్లల్ని కొట్టడానికి దాన్ని కొట్టారు బాబు, ఆడపిల్లలు కొట్టడానికి దాన్ని కొట్టారు. అది ఆడపిల్లల్ని కొట్టడానికి దాన్ని కొట్టారు. కుంటోళ్ళు కూడా కొట్టారయ్య అక్కడ. అతను కొట్టమన్నాగా కొట్టారు. అతను కొట్టమన్నాడా అసలు లంకించిన కర్రలు ఎరగొట్టేశారు. కర్రలు ఇరిగిపోయి చేతులు బొబ్బలు వచ్చేసి కాళ్ళు ఏ రకంగా కొట్టారు వాళ్ళకి అసలు తెలుసులా. ఆ పోలీసులు కూడా వాళ్ళ పక్కన తీరారు. మేమేం చేసాం? మరి మావాలా వీలేసుకున్న పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్ళలేదురా? వాళ్ళు ఇష్టాసారంగా ఆ పిల్ల ఎదురు పడిపోయింది. ఆ పిల్లకి నడుమునే పని 3 రోజులు బట్టి మమ్మల్ని తీసుకెళ్ళలేదు హాస్పిటల్. మమ్మల్ని బళ్ళలో తిరగనెత్తలా, మమ్మల్ని ఊళ్ళో తిరగనెత్తలా. పోలీసులే కొట్టేస్తున్నారు. మా పిల్లలైనా మా పిల్లలు మంచినీళ్ళు లేవు, అన్నం లేదు, పాల ప్యాకెట్లకి వెళ్ళినా ఊరుకుంటున్నా. మాకు ఏ సపోర్ట్ లేదు. పోలీసులు మాత్రం మమ్మల్ని ఎరకొట్టేస్తున్నారు. చుట్టూరు కాపలా కాసి కొట్టించేస్తున్నారు. చుట్టూరు కాపలా వాళ్ళ దగ్గర లంచాలు తీసేసి లంచాలు తెంగేసి కొట్టేసారు. ఇదే క్రమంలో ఈ రోజు దానగూడెం గ్రామానికి చాలా మంది కూడా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి దళిత యువకులందరూ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడి దానగూడెం గ్రామానికి చేరుకున్నారు. దానగూడెం గ్రామానికి చేరుకోవడానికి కూడా యువకుల్ని వారి యొక్క రావాల్సినటువంటి దారిలో కూడా రానివ్వకుండా ఇక్కడ పోలీసులు అన్ని దారులు కూడా నిర్బంధం చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది యువకులు, దళిత యువకులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? మూడదాలపాటి నుంచి వచ్చామండి. మా సపోర్టర్లకి జరిగిన ఇబ్బంది గురించి అందరం వచ్చాము. అందరూ ఒక మాట మీద వచ్చాం. కానీ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు బంధించకుండా మా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎవరో చూడకుండా మమ్మల్ని ఇక్కడ బంధించేశారు. గ్రామంలో పోలీసులు మా గ్రామం చుట్టుముట్టేశారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. మా గ్రామంలో మేము పలకరించడానికి వస్తున్నాం, దానికి కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు. మీరు దయచూసి మాకు సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం. చెప్పండి, మీరే ఊరు నుంచి వచ్చారు? గోపురం గ్రామం నుంచి రావడం జరిగింది. లోనకి రావడానికి కూడా ఎవరికి అనుమతి లేకుండా చుట్టూ నలుమూలలో చుట్టేశారు సార్. ఇప్పుడు మనం నలుమూల నుంచి పలకరించడానికి వాళ్ళు గ్రామస్తులు పలకరించడం రావడం జరుగుతుంది. ఎవరిని కూడా లోనకి రాకుండా ఆపేయడం జరుగుతుంది పోలీసులు. అంటే పొద్దున్న పోలీస్ కమిషనర్ చెప్పిన ప్రకటనల ప్రకారం ఒక కొట్టుకున్నారన్నమాట చెప్తున్నారా తప్ప మన ఇలా మనుషుల మీద దాడి చేశారన్నమాట ఎవరు చెప్పట్లేదు సార్. కొల్లిబాబీ అన్న తప్పించేయడం జరిగింది. ఆ కొల్లిబాబీని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. కొల్లిబాబీ అన్న వ్యక్తి నేను చాలా అక్కడ ఉన్నటువంటి దళితులకి చాలా నమ్మకం. వాళ్ళు నేను ఎప్పుడూ ఒక అనుభవ సంబంధంతో ఉండేవాళ్ళం, మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా అంటున్నాడు. అదంతా అవాస్తవం సార్. ఏ రోజు కూడా ఇక్కడ రావడం జరగలేదు. ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు దాకా ఇక్కడ రాలేదు సార్. ఇప్పుడు కాపులకు ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ ఎటువంటి సహకారం లేదు. పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మా గ్రామాన్ని మొత్తం చుట్టుముట్టేశారు. లోపల రావడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ ఎటువంటి అవకాశం లేదు. మరి దయచేసి మీరు దీన్ని చేస్తే బాగుంటుంది. దానగూడెం మాలిపల్లి అంతా దానగూడెం మాలిపల్లి కైకలూరు కాపులు అందరూ ఒక ఐకమత్యంగా ఉంటారు. ఫస్ట్ నుంచి నేను ఈ ఊరు అల్లుండి 30 ఏళ్ళ చూస్తున్నా, అందరూ ఐకమత్యంగా ఉంటారు. ఈ కొల్లె ప్రసాద్ అంటే సన్న బాబీ, ఈ బాబీ అన్న వ్యక్తి ఎంటర్ అయ్యి కామినేని శ్రీనివాసరావు గారు ఆయన సభ్యత్వం ఏదో ఇచ్చాడు. పార్టీలు జనసేన పార్టీలు ఏదో సభ్యత్వం ఇచ్చారు. అది ఆసరాగా తీసుకుని మాలిపల్లిని ఆట ఆడుకుంటున్నాడు. ఆయన కాపులకి మాలకి కలిపి గొడవ పెట్టాడు. ఎక్కడ గుమ్మల పడంటే అయింది, మరి అయింది కూడా తెలియదు. అతను వచ్చి చిన్న పెద్ద లేకుండా పోలీసు వాళ్ళు పల్లెటూరు కాపులు పక్కన చేసి కాపులు గుర్తుపట్టుకోకుండా
దాని కూడా మాలి పిల్లలు గుర్తుపట్టకుండా ఉండాలంటే ఏరే కాపులు తీసుకొచ్చి వాళ్ళతో కొట్టించారు. ఏలూరు నుంచి పోలీసు వాళ్ళు ఇతర రౌడీలు కలిపి దాని కూడా ఆడవాళ్ళని పిల్లల్ని పెద్ద అందరినీ ఓసుకోత కోసేశారు. ఇష్టం కొట్టేశారు, రాళ్ళెట్టు కొట్టారు. రైలు కట్ట మీద వెళ్ళి రాళ్ళేరు వచ్చారు, రాళ్ళతో కొట్టారు, కర్రలతో కొట్టారు, కత్తులతో నరికేశారు. వాళ్ళు ఇష్టాసారంగా విభజన చేశారు. అంటే మాల బలహీన వర్గాలు కదా, వీళ్ళు ఏం చేయలేరు, ఏం మాట్లాడన్న అర్హతతో చేసిన పని ఇది. దయచేసి మన ఎమ్మెల్యే గారు పక్క ఊరేనండి, దాని గురించి వరహపట్నానికి పెద్ద దూరం కాదు, 3 కిలోమీటర్ల దూరమేనండి. మీరు వచ్చి దయచేసి కన్నా మీరు సహాయం చేయగలిగితే మాట సహాయం చేయండి, చేసి మీకు ఆదరించండి. అన్న చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఈ గ్రామానికి? ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? మాది చాలుపడి అండి. నా పేరు విజయరాజు దాగరపు. అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే 5వ తారీఖున సాయంత్రం పూట వినాయక చవితి నిమజ్ఞానికి వాళ్ళు కాపుల కుర్రోళ్ళందరూ చేసుకుంటుంటే మా కుర్రోళ్ళు ఇద్దరు 2 దానగుడి నుంచి పై ఎద్దు అజయ్ను వేరే కుర్రోడు దినేష్ గారు ఇద్దరు కూడా రేషన్ బియ్యానికి వెళ్ళారు. వస్తుంటే ఇది కేవలం ప్రీపెయిడ్ ప్లాన్తో జరిగిందండి. ఇది కేవలం ఇది పక్కా ప్లాన్తో జరిగింది. అయితే ఆ కుర్రోళ్ళు ఇద్దరిని ఆపేసి ఆ బియ్యం కట్ట కోసేసి వీళ్ళిద్దరిని కూడా వీళ్ళేరా అంతకైతే గొడవలో ఉన్నారనేసి ఇది ప్రీపెయిడ్ ప్యానెల్తో కత్తుతో దాడి చేశారంటే మరి ఇప్పుడు నిమజ్ఞానికి వెళ్ళినప్పుడు ఏ కత్తులు కటారులు ఎవరు ఎత్తుకెళ్తే గుణం ఎత్తుకెళ్తాడు, లేదంటే జెండాలు ఎత్తుకెళ్తారు, లేదా డీజే సౌండ్లు ఉండే. కానీ ఇక్కడ కత్తులు రాడ్లు ఇచ్చుకున్నారంటే ఇది కేవలం ప్రీపెయిడ్ ప్లాన్తో జరిగింది. ఇది వాళ్ళని కనీసం లేదంటే ఆ రోజున సాయంత్రం పూట 5వ తారీఖున సాయంత్రం పూట కనీసం లేదంటే దానగూడెం కుర్రోళ్ళని కనీసం అంటే 10 మందిని చంపేసేటట్టుకున్నారండి. 10 మందిని కుర్రోళ్ళని చంపేసేటట్టుకున్నారు ఈ కైకలూరు కాపుల కుర్రాళ్ళు. ఇప్పుడు కైకలూరు నియోజకవర్గంలో నాకు వచ్చి 40 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలు ఎప్పుడు కూడా వర్గ భేదన ఎప్పుడు లేదు కైకలూరు నియోజకవర్గంలో. కానీ ఇవాళ ఎవరిని అధికారం తీసుకుని ఈ కాపు కుర్రాళ్ళందరూ ఎవరిని అధికారం తీసుకుని ఇట్లా చాలా ఇస్తున్నారు. అంటే మమ్మల్ని మాదిగా అంటే దళిత వర్గ కుర్రాళ్ళందరినీ మమ్మల్ని కైకలూరు సెంటర్లో తిరగనివ్వరా? కైకలూరు మీ సొంతమా అని నేను అడుగుతున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొల్లిబాబి అనే అతను కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు అన్నారు కొంతమంది పార్టీ ఇన్ఛార్జి అంటున్నారు కొంతమంది ఏమో కార్యదర్శి అంటున్నారు. ఏ కార్యదర్శి అయినా ఏ అధ్యక్షుడైనా ఆ గొడవకి ఈ కుర్రోళ్ళు అంటే పూర్ణచంద్ర అవ్వచ్చు, శివ అవ్వచ్చు, ఈ కుర్రోళ్ళందరూ అవ్వచ్చు ఈ గొడవ పడుతున్నారనేసి వాళ్ళకి పక్కా ఫోన్ చేశారు. ఫోన్ చేసి కొల్లిబాబి రావడం జరిగింది గొడవ. ఎవరైనా మధ్యవర్తికి వచ్చినప్పుడు గొడవని సరి చేసి చెప్తారు. కానీ ఈ కొల్లిబాబి అయిన అతను ఏం చేశాడంటే మీకెందుకురా ఎవరినైతే దొరుకుతారో మాదిగా కుర్రోళ్ళు ఎవరైతే దొరుకుతారో వాళ్ళు ఇచ్చలబడికి మీరు చంపేయండి, నేను చూసుకుంటాను, మన వెనకాల జనసేన పార్టీ ఉందనేసి అనుకుంటున్నాడు. ఒకటే జనసేన పార్టీ అంటే నీ ఒక్కడి సొత్తు కాదు, ఇది మా అందరి సొత్తు. ఇది జనసేన పార్టీ అంటే నీ ఒక్కడి సొత్తు కాదు. ఇప్పుడు ఇంట్లో మాకు 4 ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లు 2 ఓట్లు నీకు పడ్డాయి. నా కుర్రోళ్ళే నా కూతురు కొడుకు నీకు వేశారు జనసేన పార్టీకి. డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే పార్టీ మీ కార్యదర్శులు కాదు, మాది కూడా సొంతమని మేము మనం చేస్తున్నాం. ఎందుకంటే మాదికి జనసేన పార్టీ కాదా? ఒకటి కాపు వర్గాన్ని మీరు చూస్తారా అంటే దళిత వర్గాలు మా చిన్న చూపు చూస్తారా? చిన్న చూపు చూస్తే ఇప్పటి వరకు మీరు ఎందుకు స్పందించలేని అడుగుతున్నాను నేను. ఇంతవరకు మీరు ఎందుకు స్పందించలా? దీనికి ఒక కమిటీ ఎందుకు వేయాలా? నిర్ధారణ ఎందుకు చేయాలా? ఇప్పుడు ఛార్జ్షీట్లో అసలు ఏమన్నా ముద్ద అయినా కొల్లిబాబిని ఎందుకు చేస్తలే? మీరు కొల్లిబాబి అనే వ్యక్తిని మీరు ఛార్జ్షీట్లు ఎందుకని మీరు పక్కదావ పట్టించారు? మీరు ఎందుకు పట్టించుకోరు? ఈ కైకలూరు నియోజకవర్గంలో ఈ దళిత గ్రామం అయినటువంటి దానగూడెం ఇప్పుడు కనీసం 3-4 రోజుల నుంచి అన్నం లేదు, నిద్ర లేదు, కనీసం మంచినీళ్ళు కూడా లేవు. వాటి సదుపాయం ఏంటి? నీ కైకలూరు నియోజకవర్గంలో ఒక గ్రామం కాదా? కనీసం ముఖ్యమంత్రి అయిన శ్రీనివాసరావు గారు ఇప్పటి వరకు ఏం స్పందించలేదు. కనీసం లేదంటే ఒక టీడీపీ ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఇన్ఛార్జి కూడా వచ్చి అడగలేదు. ఇప్పుడు మేమేంటంటే ఇది పార్టీ గురించి కాదు, కుల వర్గాల మధ్య భేదాలు వచ్చినాయి. దయచేసి మీరందరూ స్పందించి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇది కేవలం ఇప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ వ్యక్తులు చేయించినటువంటి పని. ఇదంతా దోలం నాగేశ్వరరావు అలాగే దోలం వినయ్ చేయించారని చెప్పి కొల్లిబాబి అన్న వ్యక్తి మాట్లాడడం జరిగింది. ఇది దోలం నాగేశ్వరరావు గారు అంటే డిఎన్ఆర్ గారు వ్యక్తిగత గొడవేం కాదు. ఇది కేవలం ఇది కాపు వర్గాలు మాలాల కుర్రాళ్ళని తిరగనీయకూడదనేసి వాళ్ళు ఎప్పటి నుంచో పన్నాగం పని ఈ కుర్రోళ్ళు ఇద్దరు దొరకడం వల్ల వాళ్ళు మధ్యలో ఉండేసి కత్తులు కటారులు ఇచ్చుకుని వీళ్ళని చంపడం జరిగింది. అది మీరు కేసులో మీరు ఇన్వెస్ట్ చేసినా పర్లేదు, మా కుర్రోళ్ళు అడిగినా పర్లేదు.
కొల్లి బాబీ అన్న వ్యక్తి ఈ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు విషయం తెలిసిన వెంటనే నేను అక్కడికి వెళ్ళి ఆ గొడవను సామరస్యపరచడానికి వెళ్ళాను తప్ప నేను ఎటువంటి ఎవరిని ప్రోత్సహించలేదని కూడా అంటున్నాను. కొల్లిబాబు అని అతను నేరుగా వచ్చి కర్రించుకుని రోడ్డు మీదకి వచ్చి ఈ కుర్రోళ్ళందరినీ మాది కుర్రోళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేయండిరా అనేసి అని ఈ కనీసం నేను అంటాం నేను గొడవలు అన్నాడు అందరం విన్నాం. ఒరే మాల కొడకల్లారా రండ్రా అంటే అసలు ఎలా ఉందంటే అక్కడ రోజు మామూలుగా లేదనమాట. అంత ఘోరంగా చేసాడు అతను. ఒక్కడు వచ్చి 100 మంది కాదు 1000 మందిని వణికించేసాడు అక్కడ. అసలు అతను ఎవడో ఇక్కడ రావాలి పనేంటి? మెడలోనేంటో తెల్ల బట్టలు వేసుకున్నారు, కండవాలు ఎర్ర కండవాలు వేసారు. కండవాలు వేసండి మేము చర్చిలో ఉన్నాం. అదే టైంలో మనం వంతునండం చూడండి ఇక్కడికి. ఆ వంతుని కాడికి చిన్న పిల్లలతో చర్చిలో పారిపోతుంది. ఏంట్రా నేను పరిగెత్తుకొచ్చాను సార్. పరిగెత్తుకొచ్చేదానికి పిల్లలు వాళ్ళందరూ ఏ అంటే పడితే పిల్లలందరూ దూరపోయి చర్చిలో పారిపోయారు. పెద్దవాళ్ళందరూ వచ్చి మా వంతునంకలు పడిపోయారు. అప్పుడు దాకా మా గ్రామానికి తెలియదు ఇలా జరుగుతుందని. ఆ రోజున అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మా దాడి చేసిన ఉంటారండి 40 మంది దాకా ఉన్నారు. వాళ్ళు తెల్ల బట్టలు వేసుకున్నారు. ఎలా చూసుకుంటామండి మేము? అందరూ కుక్కను కొట్టినట్టు కొట్టేశారు సార్. కనపడిన సార్లు కొట్టేశారు సార్. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ? మేమేమైనా కాల్చడానికి వచ్చామా? పెట్రోల్ కోసం మేము తగలబెట్టుకుంటానికి వచ్చామా? అలా కాదు కదా సార్. మరి మాకు న్యాయం కావాలని మేము వెళ్ళాం. ఏం జరిగిందమ్మా? మీరు న్యాయం కావాలని చెప్పేసి మీరు వెళ్ళినప్పుడు కైక్లూరులో అక్కడ సంఘటనలు ఎలా ఉన్నాయి? పోలీసులు అందరూ వాళ్ళ పక్కనే ఉన్నట్టున్నారు సార్. మాకు ఒక్కడు అసలు ఏంటని కూడా అడగలేదు సార్. అసలు ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్తాకి వీలేదని అన్ని అడ్డాలు పెట్టేశారు సార్ మాకు. అయినా మేము దాటుకుని వెళ్ళిపోయాం సార్. అసలు లాఠీ చార్జ్ అని మొత్తం అందరూ కొట్టేశారు సార్ అందరిని. మమ్మల్ని మా బాధ కోసం మేము వచ్చాం సార్. ఊరందరూ కదిలి మేము వచ్చాం సార్. మరి ఆ రేత్రి అంతా పిల్ల జల్లాలి. మేము వణుకుపోయాం సార్. ఒక్కరి కాడ అసలు మా దగ్గరకు రాలా. ఇట్లా గారు ఉన్నప్పుడు కానీ, సూర్యచంద్రరావు గారు ఉన్నప్పుడు కానీ అసలు ఇలాంటివి ఎప్పుడు మాకు జరగలేదు సార్. మేము పుట్టింది పెరిగింది కాడ ఈ ఊర్లో సార్. మమ్మల్ని వాళ్ళ అన్నది లేదు, మేము వాళ్ళ అన్నది లేదు సార్. కానీ ఇప్పుడు ఈ కొల్లు బాబీ గారు ఈ జనసేన కార్యకర్తలు అసలు చెలరేగిపోతున్నారు సార్. ఎక్కడ చూసినా మా దళితుల మీద చెలరేగిపోతున్నారు సార్. మా చుట్టుపక్కల జరిగినా సరే, ఎక్కడ జరిగినా మా కాస్ట్ మీద ఎక్కువ పట్టించేశారు సార్. పెద్ద నాయకులు అందరూ అసలు ఉన్నప్పుడు కూడా మమ్మల్ని అన్నాయి సార్. ఈ కొల్లు బాబీ వచ్చినాకే మా మీద అరచకాలు ఎక్కువైపోయినాయి సార్. మరి మా బాధలు ఎవరికో చెప్పుకోవాలి సార్. ఇప్పుడు అదేమనంటే మేము జనసైనిక నాయకుల్ని మాలంజిల్లారా మాల కొడకలారా ఎక్కడికి వెళ్ళి ఇదే మాట సార్. మరి మా బాధలు మేము ఎవరికి వ్యక్తం చేసుకోవాలి సార్. అసలు మీకు 3 రోజుల నుంచి మిమ్మల్ని బయటికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నా సరే మీకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ వస్తువులు కానీ మీకు ఏమైనా అందించడం జరిగిందా? అసలు ఏమీ లేదు సార్. ఏమందించలేదు సార్. మా కుర్ర పిల్లలే సార్ సాయంత్రం పూట మా చర్చి కాడ భోజనాలు వండి పెట్టారు సార్. మాకు ఏమీ లేదు సార్. పోలీసులు ఆపుతున్నారు సార్. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళట్లేదు సార్. మమ్మల్ని మా ఊరు పిల్లలు కూడా మంచినీళ్ళు తేవడానికి వెళ్తా కూడా ఆపేస్తున్నారు సార్. మమ్మల్ని మంచినీళ్ళు కూడా తేనట్లేదు సార్. దానగూడెం గ్రామంలో ఏదైతే వినాయక నిమజ్జన కార్యక్రమంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి అక్కడ ఆ రోజు ఉన్నటువంటి బాధితులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇంటి రేఖను కూడా ఆ రోజు గాయపరచడం జరిగింది. ముందుగా ఆవిడని అడిగి అసలు ఆ రోజు గొడవ ఎందుకు మొదలైంది, ఎవరెవరి ఘర్షణ వాతావరణం నెలకొల్పడానికి కారణమయ్యారనేది ఆవిడని అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, ఆ రోజు అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు మీ మీద దాడి చేయడం? సార్ మేము రేషన్ బియ్యానికి వెళ్తున్నాం సార్. మా తమ్ముడు అజయ్ సార్, గొంతుపులి దినేష్. బండి మీద సార్, స్కూటీ మీద వెళ్తున్నాం. స్కూటీ మీద వెళ్తాను. నేను సంచుకుని కంగారుకి వెళ్తున్నాను సార్. టైం అయిపోయిందని అయ్యేసరికి బండి పడేసి మా తమ్ముడిని లాక్కెళ్ళిపోయారు. మా తమ్ముడిని లాక్కెళ్ళిపోయిన సమయంలో ఎందు గురించి మామూలుగా మీరు బండి మీద ఆరనేస్తున్నాడు సార్. జనం అక్కడ మొత్తం అందరూ చుట్టుముట్టేశారు సార్. మాకు దారి అయిపోయేసరికి మా తమ్ముడు ఆరన కొట్టాడు. ఆరన కొడతమే వాళ్ళు తప్పుకోవాలా. అయ్యేసరికి బండి మీద మా తమ్ముడు లాక్కెళ్ళిపోయారు. ఆరన కొడుతున్నారు అనేసరికి 2 పిల్లలనే తన్నేశారు సార్. వాళ్ళు పారిపోయి వెనక్కి వచ్చేసారు సార్. మా తమ్ముడిని కొడతా నేను ముందుకెళ్ళాను సార్. నన్ను కూడా ఆడనుకుండా చూడకుండా ఇష్టసారి తన్నేశారు సార్. ఎక్కడ అక్కడ కొట్టారు. రాడ్లు ఇచ్చుకొని కత్తిరించుకొని సార్. సమయానికి వాళ్ళ దగ్గర రాడ్లు కర్రలు ఉన్నాయి సార్. అయ్యేసరికి మా తమ్ముడిని కోస్తారు సార్ కత్తించుకొని. మా తల మీద రాడ్చుని కొట్టేశారు సార్. ఇంకేట్లు పడితే ఆటలతో కొట్టారు సార్ మమ్మల్ని. ఎందుకు ఆ సమయంలో వాళ్ళకి ఎక్కడి నుంచి ఆ రాడ్లు కర్రలు వచ్చినాయి అనేది మీరు ఏమైనా చూడడం జరిగిందా? చూసాను సార్. గొల్లు బాబీ సార్ తెచ్చింది. గొల్లు బాబీ కూడా ఆ నిమజ్జన కార్యక్రమంలో ఊరేగింపులో ఉన్నాడు సార్. అక్కడ ఉంది అసలు ఆయనే. కొట్టమంది కూడా ఆయన సార్ మమ్మల్ని. ఆయన తులసి పూర్ణ సార్, వాళ్ళ కొడుకు సార్, వాళ్ళ మేనల్లుళ్ళు రాజేష్ బాలు సార్, ఇంకా తులసి కార్తిక్ సార్, ఇంకున్నారు సార్ చాలా మంది. వాళ్ళ పేర్లు తెలియదు సార్. ఆ సమయానికే వాళ్ళు ఆ నిమజ్జన కార్యక్రమంలో ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర ఈ రాడ్లు కర్రలతో వాళ్ళు ఉన్నారు. ఏర్పరిచింది గొల్లు బాబీ సార్, వాళ్ళే సార్. ఎక్కడి నుంచి? కొల్లి బాబీ నేను ఆ పరిసర ప్రాంతాల్లో కూడా లేను, సంఘటన సమయాన్ని అక్కడ జరిగిన వాతావరణం తెలుసుకుని నేను అక్కడికి వెళ్ళానని చెప్తున్నాడు. అక్కడ లేనంటున్నాడు.
లేదు సార్, ఉందా ఆయనే సార్, నేను చూశాను సార్, అక్కడ ఉందా అసలు ఆయనే సార్. ఆ నా కొడుకుని చంపేయంటే నేను చూసుకుంటా చెప్పాడు సార్. ఏ విధంగా మిమ్మల్ని ఆడ మనిషి అని కూడా చూడకుండా మీ విధంగా ఆడ కొట్టారు సార్. బతుకులు అనే సార్ వదలలేదు సార్ మమ్మల్ని. అసలు 400 మంది సార్ మొత్తం అందరు వాళ్ళు ఇష్టసారం కొట్టేశారు సార్ వాళ్ళు. తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళి మా అమ్మ మా కోసం వచ్చింది సార్, కొడతారని తెలిసి. మా అమ్మని మమ్మల్ని కూడా లాక్కెళ్ళిపోయి కొట్టేశారు సార్ వాళ్ళే. మీ అమ్మగారి వాళ్ళని కూడా లాక్కెళ్ళిపోయి కొట్టారా? మా నాన్న మా అమ్మ వచ్చారు సార్ మా కోసం. ఇంకా మమ్మల్ని కొట్టుకుంటే తీసుకొచ్చారు సార్ ఇక్కడ దాకా ఊరికి వచ్చారు, ఊరి దాకా చూడకుండా. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తా మొత్తం చుట్టూరు మూసేశారు సార్ వాళ్ళందరూ. మీ మీద దాడి చేసి కూడా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు సార్. పోలీసులు కూడా తీసుకెళ్ళారు సార్ మా తమ్ముడిని. మేము చెరుగట్లు అంటే తీసుకెళ్ళాం సార్, మాకు ఎటు దారి లేదు సార్. చెప్పండి, ఆ రోజు అసలు ఎందుకు ఆ ఘర్షణ వాతావరణం, తర్వాత మీ పిల్లలిద్దరికి గాయాలు పాలైనవి, అప్పటికి కూడా వాళ్ళని బయటికి తీసుకెళ్ళకుండా ఎందుకు అలా అడ్డుపడడం జరిగింది? సార్ నేను ఆటపాక దాటా, మాగండి థియేటర్ దాటా. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది, మీ అబ్బాయిని కొట్టేస్తున్నారని. నేను స్పీడ్గా బండి వేసుకొచ్చా. ఇటు తులసి పూర్ణ అన్నవాడు కొడుకు కోడికత్తితో ఇట్లా కోసేసాడు మా వాడిని. వాళ్ళ తులసి పూర్ణ అన్నవాడు లేపి పడేసాడు మా అబ్బాయిని. పడేస్తే వాళ్ళ కొడుకు వచ్చి కోడికత్తితో కోసి పారదెప్పాడు. ఇక్కడ నుంచి అటు తిప్పి ఇటు రౌండ్ తిప్పేసాడు కత్తిని. రాట్లెట్టి వాళ్ళ మేనలుడు తోట కార్తీక్ అన్నవాడు వాళ్ళ అన్నయ్య తమ్ముడు మరిపోడు. ఆడు మొత్తం రాడ్లిట్టి కనిమే కొట్టేశారు, కింద పడేసింది. నానా బీభత్సం చేసేసి ఒక్క ముక్క అసలు దారిలో అయిపోయిన హాస్పిటల్ తీసుకుని వచ్చాను. నన్ను ఆపేశారు, నా బండి ఆపేశారు, నన్ను వెళ్తాక అసలు బయటకి ఇష్టం రానెత్తాక లేకుండా చేశారు నన్ను. నేను అవతల ఉండిపోయా దూరంగా. నేను బాళ్ళకి చడిచి నేను దూరంగా పారిపోయా. నా కొడుకుని తీసుకెళ్తా మెయిన్ రోడ్ అంటే అక్కడ వెళ్ళం. అలా ఈ కాలగొట్లు అంటే చెరువు గట్లని తీసుకెళ్ళి మా కొడుకుని దండాలు ఇట్టిన వదల. ఎంతమంది ఉంటారు సుమారు వాళ్ళు దాడి చేసిన వాళ్ళు? దగ్గర 400 మంది, 300 పైనే, 300 లోపు ఉంటారు. మా వాళ్ళు పిల్లలు చెల్ల వేసుకుంటే మా అయితే 30-40 మంది ఉన్నారు. ఆడపిల్లలని చూడ మగ పిల్లలని చూడ రాళ్ళెట్టి కర్రలెట్టి నానా బేబస్ చేసి వంతున అవతల దాకా తోరుకొచ్చేసి అల్లు పేరు. అసలు ఎవరు పట్టించుకున్న వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా ఆడ పక్కన రికమెండ్ చేసి మమ్మల్ని కొట్టించారు రాళ్ళతో. పోలీసు వాళ్ళు వాళ్ళని ఆపుతూ లేదు, మమ్మల్ని ఆపుతుంటే వాళ్ళు కొట్టేస్తున్నారు రాళ్ళెట్టి. అట్లా నానా బేబత్సం చేసేసారు. ఎవరు ఇందులో ప్రముఖంగా ఎవరు దీనికి గొడవకి కారణంగా ప్రోత్సహించింది? కొల్లి బాబీ, తులసి పూర్ణ, ఆడి కొడుకు, వాళ్ళ మేనల్లుడు. మొత్తం గొడవకు కారణం వీళ్ళే, ఇంకెవ్వరు లేరు. బాలుగడు ఒకడు, బాలుగడు రాకేష్, వాళ్ళు రాజేష్ వాళ్ళే సార్. మరి ఈ సందర్భంగా మరి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అసలు మీడియా ప్రెస్ మీట్ ఇచ్చారు. ప్రెస్ మీట్లో వీళ్ళని అరెస్ట్ చేసామని చెప్పి ప్రెస్ మీట్లో కూడా వెనకాల చీపీలు వాళ్ళని కుసేపు ఏలూరు అన్నారు అన్నాడు దాకా. ఇప్పుడే మందర్లో ఉన్నారంటున్నారు. ఎక్కడున్నారో ఎవరో చీపితల. మాకు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మాకు చీపియాలి. చీపించే వరకు ఇది ఆగదు. ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే మీ గ్రామంలో 144 సెక్షన్ అమలు చేసి మీ గ్రామం చుట్టూ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకని ఇంత ఇదిగా మీ గ్రామస్తుల్లో మీ బిడ్డలు మీరు గాయాల పాలైనా సరే ఇప్పుడు మీకు ఎందుకు ఇంత? మేము అన్నదమ్ముల కింద ఎప్పటి నుంచి కలిసి ఉండను. ఈడ కొల్లి బాబీ అన్నవాడు పూర్ణగోడికి మేమంటే గిట్టట్లా. పూర్ణగోడు కొడుకులకి వాళ్ళ మేనలకి మేమంటే గిట్టట్లా. మా అన్న కొడుకులకు భేదం వచ్చేసింది. మమ్మల్ని నాన్న అసహ్యంగా చూస్తున్నారు. వెళ్తుంటే మమ్మల్ని వెళ్ళవట్లా. ఇటు వెళ్ళిన సిటీ వెళ్ళవట్లా. మాలనా కొడకలారా మాలన మా రోడ్డు అంటే తిరగడానికి సవాళ్ళు చేశారు. రాళ్ళు ఇటు కొడతా. మేము ఇక్కడ దాకా కొంచెం దాకా పారిపోయి వచ్చాము. మా రోడ్డు సైడ్ ఇచ్చాక ఆడపిల్లలు ఎలా సుమారు ఏ సమయ ప్రాంతంలో ఈ గొడవ? 7:30 స్టార్ట్ అయింది. 8:30 వరకు తగులుతూనే ఉన్నారు మమ్మల్ని. మేము ఉన్నది 30 మంది, వాళ్ళు 300 పైన జనం. అసలు జాలి దయలేదు. పోలీసు వాళ్ళు కర్రలు తీసుకుని వాళ్ళ కర్రలెట్టి మమ్మల్ని కొట్టారు. ఆడపిల్లలు పోలీసు వాళ్ళు కర్రలు దేనికి ఇచ్చారు? ఆ వీడియో చేతల అక్కడ మన గుడి దగ్గర సీసీ కెమెరాలు మొత్తం పెట్టారు. మనం వాళ్ళకి పెట్టుకున్నారు. అది ఆపేశారు మొత్తం. దాంట్లో అది తీతే మొత్తం బయటపడతాయి. ఆ సమయంలో మీ గ్రామంలో కరెంట్ కూడా తీస్తారు. వాళ్ళే తీస్తాం. వాళ్ళు కొట్టేటప్పుడు వేస్తాం. వాళ్ళు కొట్టేటప్పుడు కరెంట్ వదులుతున్నారు. ఈ జనం వెళ్ళేటప్పుడు మమ్మల్ని చీకట్లో పూర్ణ, ఆడు కొడుకు, ఆడ మేనల్లుళ్ళు, తర్వాత ఇంకొకటి ఫోటో ఉంది. ఆడ పేరైతే మాకు తెలియదు, ఫోన్లో ఉంది, తీసి చూపిస్తానని. పిసికిల్ రాజేష్ ఒకడు, తర్వాత బాలని ఒకడు. ఇదిగోండి ఏలూరు రోడ్డు, వీడి పేరు ఏలూరు రోడ్డు అండి. వీడిది ఇదిగోండి ఆడ ఫోటో. ఈ ఇద్దరు ఆడపిల్లల్ని కొట్టేస్తుంటే నేను వెళ్తే నన్ను అమంతరంగా పడేసేసి రాడ్డెట్టు కొట్టాడు. అవి నిన్న వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆడి పేరు లక్షణం అని తెలిసింది. మా ఆడవాళ్ళని ఇద్దరిని బల లాగేసి కొట్టబోతే నేను వెళ్తే నన్ను రాడ్డు పెట్టి కొట్టాడు. మెకానిక్ శివన్న కూడా ఒకడు. అసలు బూతులు అంటే మామూలు బూతులు కాదు. లంజోడకల్లారా, మాలనా కొడకల్లారా, లంజమ్మండ్రలారా, కత్తిలెట్టి నరికేస్తాం లంజలారా, కత్తిలిచ్చిన కాడ తిరిగారు. మేము వెళ్ళేటప్పటికేమో మమ్మల్ని కొట్టేటప్పుడేమో లైటింగ్ తీసేస్తున్నారు. మేము వెళ్ళి కనపడేటప్పటికేమో మా మొహం మీద లైటింగ్ వేస్తున్నారు.
అదండి అసలు మామూలుగా తీవ్రంగా మా సీనన్న వాడిని అయితే ఒక 20 మంది బోలాట ఆడేశారు బుదే సీనన్న వాడిని అసలు మామూలుగా కాదండి మీకు దిక్కు మొక్క ఎవడరా నా కొడకలారు తలకాయలు ఎత్తుకెళ్ళిపోతే మాల నా కొడకలారని ఇదిగోండి మా అమ్మ ఇదిగో గేటు మీద ఎత్తుకెళ్ళిపోయి ఆ డ్రైనేజీలో పడేసి తొక్కేసారండి పోలీసు వాళ్ళు లెగదీశారయ్యా అసలు ఏంట లంచం ఉండ మొన్న ఏం చేసేవి అసలు నువ్వా ఏంటని పళ్ళు మన లెంపకాయ కొట్టేటికి అసలు సుతులు తిరిగిపోయి కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతే తొక్కేసుకుంటూ వెళ్ళిపోయారు 50 మంది కాడ నన్ను ఆఖరికి ఆ పోలీసు ఆయన వచ్చి అప్పుడు లెగదీసి మంచినీళ్ళు అట్టించి ఎందుక మొక్కదాన్ని పెట్టి వచ్చేవా అన్నాడు ఏం చేత మా వాళ్ళు వచ్చారని వస్తే ఇట్లా తొక్కేసేస్తున్నారు బాబా అని ఆయనకి చెప్పా అప్పుడు లెగదీసిపోయినా హాస్పిటల్కి వెళ్ళిస్తారా మమ్మల్ని హాస్పిటల్కి వెళ్తానయ్యా అంటే వద్దు ఇప్పుడు వెళ్తే నువ్వు ఎట్ట కుదరదు వద్దు నువ్వు ఇటు వెనకెళ్ళిపోమని ఆ గుడి దాకా తవరేసారు మమ్మల్ని అసలు హాస్పిటల్ తీసుకొత్తక్కర్లేదు నాన్న అసలు ఎంతమంది అంటే ఒక 500-600 మంది ఉంటారు అసలు హాస్పిటల్ తీసుకెళ్తా ఈ సంఘటన జరిగి 3 రోజులు అవుతున్నా సరే ఇప్పుడు ఉన్నటువంటి అధికార నాయకులు కానీ ఎవరన్నా వచ్చి మీ గ్రామం ఇంతవరకు ఎవరు రాలేదండి ఆయనేమో ఫ్యామిలీకి బాగోలేదని ఎమ్మెల్యే గారు వస్తాను మాట్లాడతానన్నారు ఈ రోజు వస్తానన్నారు ఇంతవరకు మేము అందరం వెయిట్ చేసాం రేపు వస్తానంటున్నారు మమ్మల్ని అసలు ఎవరూ పట్టించుకుంటలా వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు ఇదిగోండి మేము వాళ్ళ కోసమని మేము చూస్తున్నాం అక్కడేమో ప్రాణాపాయంగా ఉన్నారు ఇద్దరు మరి ఆడు బతుకుతాడో చచ్చిపోతాడో అక్కడ తెలియదు రక్తం కారిపోయే మనిషిని హాస్పిటల్ తీసుకెళ్ళి దారి ఇవ్వాలి కదా సార్ దారి ఇవ్వకుండా తీసుకెళ్ళకుండా ఆపారంటే చంపాలన్న ప్లాన్తోనే కాకపోతే ఏంటి సార్ మరి అంత అన్యాయం కాకపోతే రక్తం అడుగుల్లో ఉండి తీసుకెళ్ళడానికి వీలంటే ఇవ్వలేదు మరి అలాంటి పిల్లవాడిని ఆ జనంలో వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు వచ్చారు వీళ్ళిద్దరు ఇంకొకరిద్దరు వీళ్ళని కొడతంటే అప్పుడు ఆ పిల్లవాడిని తప్పించి తీసుకెళ్ళారు సార్ అంత అన్యాయంగా అసలు మనిషిని చంపేస్తే కూడా దారి ఇవ్వరా సార్ మరి చంపే ప్లాన్ కాకపోతే ఏంటి సార్ అసలు ఆ టైంలో అసలు చాకు ఎక్కడి నుంచి వస్తాయి సార్ చాకులు కత్తులు రాట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ అసలు అసలు తీసుకెళ్తే ఇవ్వలేదు సార్ అసలు దారి ఇవ్వకపోతే ఈ పిల్లని వీళ్ళ అమ్మని ఈయన్ని వీళ్ళందరూ ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వీళ్ళని కొట్టడం మొదలైనప్పుడు ఆ పిల్లవాడిని తప్పించి తీసుకెళ్లేదు సార్ హాస్పిటల్కి అంతేగాని అసలు దారి అయితే ఇవ్వలేదు సార్ ఏ బండి మీద తీసుకెళ్ళాలి దారి లేక చెరువు గట్లు అంటే ఒకరి మీద ఒకటి కాలువ గట్లు అంటే తీసుకెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమంటున్నారు చిన్న దెబ్బే ఏం కాదు చిన్న దెబ్బే తీసుకెళ్ళిపోవచ్చు అదేంటమ్మా అంత రక్తం పోయి అన్ని కుట్లు పడతాయంటే ఏమవుతండి ఎందుకంటే కంగారు పడతారని అక్కడ మా అంక చూసి మేము మాలోలంటే అంత లోకు వాళ్ళకే గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళకి గవర్నమెంట్ పనిచేయరాల్లో లోకుగా నవ్వుకుంటున్నారు అంటే లేబర్ని చూడరా అంటే తక్కువ కులం వాళ్ళని తక్కువగానే చూస్తారేంటి అలాగని ప్రభుత్వం చెప్పిందా వీళ్ళు అలా చేస్తున్నారా హాస్పిటల్కి వెళ్తే అన్నీ కావాలంట ప్రాణం బాగోలేదు గౌకుని 4-5కి తెలియని వాళ్ళు వెళ్తారు 4-5కి రావద్దు తలుపులు వేసేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ అది ఏంటి అది ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వం గురించే చేయాలి ఏదో డబ్బులకు హాస్పిటల్ చేసినట్టు ఆ డాక్టర్లో మీరు రావాలి ఎవరైతే ఈ కొల్లిబాబి అన్న వ్యక్తి ఆయన ఒక వీడియోలో మాట్లాడతా నేను ఆ గొడవలో లేను నేను ఆ గొడవని సామరస్యపరచడానికి అక్కడికి వెళ్ళాను శాంతియుత వాతావరణం తీసుకురావడానికి నేను అక్కడ ఉన్నాను తప్ప నాకు ఈ గొడవకి ఎటువంటి సంబంధం లేదంటున్నాను అన్న మాతో ఎవడతన్న చెప్పాడా మేము అక్కడ అడ్డం ఉండి భోజనాలు అవి సరిపిస్తే మమ్మల్ని తన్నేరు కొట్టారు ఇదా వాళ్ళు చేసేది పెద్దరకం ఆయన చేసేది గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే పూర్ణాగోడు కొడుకుల్ని మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో దాచేరేళ్ళు 2:30 ఆ టైంలో కారు ఎక్కి పంపించారు కావాల్సి వస్తే మొన్న సీసీ కెమెరాలో చూడమనండి తెలుస్తుంది వాళ్ళనేమో పైన దాతమా మమ్మల్ని ఏమో ఆ పీనుగుల గొట్టులో పడేద్దామనా ఈ ప్రభుత్వం చేసే పని ఆడే ఉంది గొడవ కారణం కూడా అసలు ఆడే మెయిన్ అసలు మాకు ఆడే కావాలి మాకు మెయిన్ అసలు ఆడే కావాలి పూర్ణ కొడుకు పూర్ణ గొల్లు బాబి వాళ్ళే కావాలి ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేశారని కానీ ఏమైనా చెప్పారు అన్నారంతే సార్ మాకు మట్టుకు చీపిట్లా కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ
వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.